వాళ్ళని మాట్లాడాలని కోరుకుంటున్నాను. లివర్ ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్ కూడా వచ్చింది. త్వరలో మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. Thank you so much, sir, for taking out your valuable time from invite Honorable President Organ Donation and request our Honorable Chief Guest to please felicitate Dr. Manoj Kumar. Sir, look here, sir. 1 second, sir. Bas, bhaiya, sir, just to close, sir. 1 second, sir. Thank you, sir. Now, Sir, just to close. Madam, 1 second. patients. Jeet Basha, sir, and Honorable Dr. B. Bhaskara, sir, to please distribute the నాగలక్ష్మి, రమేష్ రెడ్డి, డోనర్స్ అందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. లక్ష్మి, జయలక్ష్మి కుమార్తె డోనర్, మరియన్న నాగన్న డోనర్, ఆంజనేయులు శ్రీనివాసులు డోనర్, తేజ డోనర్. తర్వాతనే డొనేషన్ తీసుకుంటాం. మనం ఎవల్యూషన్ చేసే టైమ్స్ వెరీ సేఫ్ ప్రొసీజర్ నవ్ డేస్. కిడ్నీ డొనేట్ చేసిన వాళ్ళని మాట్లాడాలని కోరుకుంటున్నాం. కిడ్నీ అంటేనే చాలా భయం. Pasha bhaiya. Sir, photo, sir, please. Chandana Panchayat. Sir, okay, sir. Oh, brother. Jarande. More fire, jarande. అమ్మ జన్మనిస్తుంది, అవయవదానం పునర్జన్మనిస్తుంది అనేది 100% కరెక్ట్. నేను మా అమ్మాయికి నేను ఏమన్నాను, మా అమ్మాయి చదువుగా ఇది కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పీపీటీ చేస్తుంది. నేను అవయవదానం చేసిన ద్వారా నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. మా అమ్మాయి కూడా క్రియాటిన్ 0.7, 0.8 వస్తుంది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము. అందుకే ఎవరన్నా అధైర్యపడుతుంటే, వాళ్ళ ధైర్యం ఉంటుంటే అదే వాళ్ళకు పెద్ద ఆయుధం. ఆ ధైర్యం ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు ఆయుధం చేయడానికి. అదే కోరుకుంటున్నాను. తర్వాత సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా సాఫ్తో అప్రోచ్ అవ్వండి. టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతూ క్రమబద్ధమైన జీవితాన్ని కనుక అలవాటు చేసుకుంటే లైఫ్లో హ్యాపీగా ఉండగలం. అదే కోరుకుంటున్నాను. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో 50 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ హాస్పిటల్లో పెట్టినప్పటి నుంచి గత 2 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా చేశారు. అదేవిధంగా ఈ రోజు నుంచి లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాం కూడా ఇక్కడ చేస్తున్నాము. దీనికి కారణంగా మనం ఒక అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ పెట్టాము. ఈ యొక్క ఫంక్షన్లో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఆర్గాన్ డొనేషన్ అనేది చేసిన తర్వాత ఎవరైతే చనిపోతారో
వాళ్ళు 10 మంది వరకు ప్రాణదానం చేయొచ్చు. మనలో ఉన్న ఆర్గాన్లో 2 కిడ్నీలు, 1 లివరు, 2 కళ్ళు, ప్యాంక్రియాసు, కిడ్నీస్ 2, స్కిన్ను, ఇవి హార్టు, 2 లంగ్స్, ఇవన్నిటిని కూడా మనం వేరే అవసరమైన బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా వీటిల్ని అమర్చి వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీలో సంతోషాన్ని మనం కలగజేయచ్చు. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళు 10 మంది ఫ్యామిలీస్ని పోషిస్తూ 10 మంది ఫ్యామిలీలో ఉన్న ఆర్గాన్స్లోగా పనిచేస్తూ ఉంటాయి. అలాంటి సదవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. దాన్ని మనం ప్రతి ఒక్కరూ బ్రెయిన్ డెడ్, ఆ బ్రెయిన్ డెడ్ అనేది ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయ్యి వచ్చినప్పుడు బ్రెయిన్ బాగా దెబ్బతిని, అదేవిధంగా కొంతమందికి బ్రెయిన్లో క్లాట్ అయితేనే హెమరేజ్ అయ్యి వాళ్ళకు కూడా బ్రెయిన్ డెడ్ అవుతుంది. నార్మల్గా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్కి పనికి వస్తారు. కానీ ఈ ఆర్గాన్ డొనేషన్ ఇచ్చేటప్పుడు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక మనిషికి ప్రాణాపాయం వస్తుందనంటే దాన్ని జీర్ణించుకోవటం అనేది అంత ఈజీగా ఉండదు. అలాంటి సమయంలో చాలా వరకు వాళ్ళని అన్నింటినీ దిగమింగి 10 మందికి ఉపయోగపడాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళందరికీ మనం ఈరోజు ధన్యవాదాలు తెలపాలి. రెండోది, ఈ యొక్క రోజు మనం 1 లక్ష జీవనదాన్లో అందరం చెయ్యాలి అనేది రిజిస్ట్రేషన్ అనేది, దానికి ముందుగా నేను ఈరోజు ఫస్ట్ పర్సన్గా నేను చేశాను మన కలెక్టర్ గారి సమయంలో. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇందాక నేను చెప్పినప్పుడు ఒక ఆర్గాను డొనేషన్ చేయాలన్నప్పుడు బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధల్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇది చెప్పాలంటే కూడా కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. అదే కనుక ఏ ఇండివిజువల్ అయితే సంతకం చేశారో అప్పుడు మనం వీళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేసుకోకుండా ఆర్గాన్స్ని డొనేట్ చేసి మనం 10 మందికి ఉపయోగపడేటట్టు చూసుకొని తర్వాత వాళ్ళ బాడీని వాళ్ళకి అతి త్వరలో మనం ఇవ్వచ్చు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు ఒక రకమైన వాళ్ళు చేసే దానానికి మెచ్చి స్టేట్ హానర్స్తో వాళ్ళ క్రమేషన్ చేయిస్తారు. స్టేట్ హానర్స్ అంటే జనరల్గా మన ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు స్టేట్ హానర్స్తో చేస్తారు. అలాంటి ఈక్వల్ స్టేటస్ అనేది ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా ఒక 10,000 రూపాయలు నగదు బహుమతి కూడా వాళ్ళకి ఈ యొక్క క్రిమేషన్కి అయ్యేదానికి గవర్నమెంట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. ఈరోజు మనం ఈ కిమ్స్ హాస్పిటల్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ డిస్ట్రిక్ట్లో మనం పెట్టినా కూడా ప్రతి ఆర్గాన్ డొనేషను ప్రతి పేషెంట్ కూడా ఆ జిల్లా నుంచి వేరే టైర్ 1 సిటీస్ అంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్లకుండా హెల్త్ కేర్లో అక్కడైతే హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో జరిగే ప్రతి ట్రీట్మెంట్ ఈ కిమ్స్లో జరగాలి. దానికి మనం ఈ కిమ్స్ ఇంతకుముందు రెయిన్బో హాస్పిటల్ కింద స్టార్ట్ చేశారు. ఆ ప్రమోటర్స్ 5 మంది పీడియాట్రిషియన్స్ వాళ్ళందరూ మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఈరోజు దాన్ని మల్టీ స్పెషాలిటీ కింద కన్వర్ట్ చేశారు. దానివల్ల ఎంతోమంది క్వాలిటీ కేరు, ఎఫోర్డబుల్ కేర్ అనే ఈ రెండింటితో ఈ సర్వీస్ అనేది ఈ కర్నూలు జిల్లా ప్రజలకి అందిస్తున్నారు. దానికి నేను వాళ్ళని మనస్ఫూర్తిగా, అదేవిధంగా మేనేజ్మెంటు, తర్వాత ఈ ఆర్గాన్ డొనేషన్ని కన్విన్స్ చేయడానికి కోఆర్డినేటర్స్ అని ఉంటారు. మనం డాక్టర్లు చెప్తే వాళ్ళు వేరే అనుకుంటారు. అందుకని దానికి సపరేట్గా నాన్ మెడికల్ పీపుల్ కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం సర్జికల్ రిజల్ట్స్ ఎవరైతే మనం ఈరోజు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 100కి 100 పాళ్ళు ఫస్ట్ ఇయర్లో అందరూ సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఇమ్యూనో సప్రెషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి
ఆ ఇమ్యూనో సప్రెషన్ వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. ఆ ఒక్క అచీవ్మెంట్ 100% కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం మనకున్న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనంతరాము. ఆయన అందరినీ ప్రియాప్గా చూసి పోస్ట్ ఆప్ కూడా ఫాలో చేస్తుంటారు. అదేవిధంగా సర్జికల్ టీమ్ మనోజు, మనకి ఉమామహేశ్వరరావు, పూర్ణ, వీళ్ళందరూ కలిపి ఆ స్కిల్డ్ పీపుల్ ఎవరైతే మన ఉమామహేశ్వరరావు ఉన్నారో 2500 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్ని కిమ్స్ హాస్పిటల్లో మనం తీసుకొచ్చి చేస్తున్నామంటే మనందరికీ కూడా చాలా గర్వకారణం. అదేవిధంగా పోస్ట్ ఆపరేటివ్లో, ఇంట్రా ఆపరేటివ్లో అనస్థీషియా కానీ పోస్ట్ ఆప్ అనస్థీషియా కానీ ఇచ్చి చాలా మంచిగా చేసిన దానివల్లనే ఈ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది.